సమ్మర్ సీజన్ ప్రారంభంలోనే వేసవి భగభగలు మొదలయ్యాయి. ఎర్రటి ఎండ దంచుకొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ సంవత్సరం హాటెస్ట్ ఇయర్ గా రికార్డు కానుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది. దీనంతటికీ కారణం ఏంటి? నిపుణులు ఏం చెప్తున్నారు? వాచ్ ది స్టోరీ. ఈ ఏడాది వేసవి సీజన్ అగ్నిగుండం తలపించనుంది. అసాధారణ ఉష్ణోగ్రతలు, వేడిగాలుల కారణంగా హాటెస్ట్ ఇయర్స్ జాబితాలో 2026 చేరనుంది. ఇప్పటికే ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వింటర్ సీజన్ ముగిసిన వెంటనే భానుడు సెగలు కక్కడం మొదలుపెట్టాడు. రాయలసీమలో ఇప్పటికే అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో సాధారణం కంటే 1 నుంచి 4 డిగ్రీల వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రస్తుతం రాత్రి పగటి టెంపరేచర్లలో మార్పులు తక్కువగా ఉన్న కారణంగా వేడి వాతావరణం నెలకొంది. పీక్ సమ్మర్లో ఉత్తర భారతదేశం హీట్ ఇండెక్స్ 50 డిగ్రీలు దాటిపోయే ప్రమాదం కనిపిస్తోంది. మన దగ్గర 47 నుండి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఎక్కువ. అదే సమయంలో వడగాలులు, ఉక్కపోతలు చుట్టుముట్టనుండగా జనం విలవెల్లాడక తప్పేట్టు లేదు. శతాబ్ద కాలంలో 2024 అత్యంత వేడి సంవత్సరంగా నమోదయ్యింది. అంతకుముందు 2009, 2010, 2016, 2017లోనూ ప్రచండ భానుడు భగభగ మండిపోయాడు. గత ఏడాది రుతుపవనాలు ఆశించిన స్థాయిలో ఉండడంతో పీక్ సీజన్లో ఎండలు ఠారెత్తినప్పటికీ ఆ తరువాత ఉపశమనం లభించింది. కానీ 2026 మాత్రం అత్యధిక ఉష్ణోగ్రతలతో భయపెట్టనుంది. గత దశాబ్ద కాలంగా దేశంలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. ఒక ఏడాదిని మించి మరో ఏడాది భయపెడుతోంది. దీనికి వాతావరణ పరిస్థితుల్లో మార్పులే కారణమంటున్నారు నిపుణులు. చెట్లు భారీగా తగ్గిపోవడం, అర్బన్ సిటీలు పెరగడం కూడా ఓ కారణమంటున్నారు. ఇక అర్బన్ హీట్ ఐలాండ్స్ కారణంగా నగరాల్లో ఎండలు మరింత మండిపోనున్నాయనే హెచ్చరికలు ఇప్పటికే జారీ అయ్యాయి. ఈ ఏడాది గరిష్ట పగటి ఉష్ణోగ్రతలు పెరగడం, తీవ్రమైన వడగాలుల కారణంగా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయో అదే స్థాయిలో తొలకరికి ఉపయోగపడుతుందనే అంచనా వేస్తున్నారు నిపుణులు. వాస్తవానికి ఏప్రిల్, మే నెలల్లో వచ్చే వడగాలులు మార్చి 2వ వారం నుంచే మొదలవుతాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఏప్రిల్ ఆఖరి వారం నుంచి మే మొదటి 2 వారాల వరకు ఈ హీట్ వేవ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. కానీ మారుతున్న వాతావరణం, ఈ ఏడాది సివియారిటీ ఆఫ్ సమ్మర్ మూలన ఏంటంటే మార్చి 2nd వీక్ నుంచే మనకి హీట్ వేవ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ, భారత వాతావరణ సంస్థ వారు చెప్పారు. తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం ఉండనుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. రాయలసీమ తర్వాత ఉభయ రాష్ట్రాలు కన్సిడర్ చేసేటట్టయితే తెలంగాణ ఏరియాలో కూడా ఈ హీట్ వేవ్స్ ఉంటాయండి. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మటుకు ముందు రాయలసీమతో ప్రారంభమయ్యి మధ్య కోస్తా వరకు బాగా ఉండొచ్చండి. కొంచెం ఉత్తరాంధ్రకి కొంచెం వెసులుబాటు ఉండొచ్చు. బట్ విశాఖపట్నం వరకు మటుకు ఇన్ఫ్యాక్ట్ డెఫినెట్గా ఈ హీట్ వేవ్ కండిషన్స్ ఉంటాయండి. మొత్తానికి 2026 ఎండలతో భయపెట్టేందుకు సిద్ధమవుతోంది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. మరి ఈ ఏడాది ఎటువంటి రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.